ఓం శ్రీరామాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం గురుభ్యో నమ. సర్వశాస్త్రసారమైనటువంటి యోగ వాసిష్టం గ్రంథం. అది మిక్కిలి ఆధ్యాత్మికమైనది, తాత్విక భావాలతో కూడుకున్నటువంటి గ్రంథం. అది ఆత్మబోధన కలిగిస్తుంది. మనం ఇంతవరకు కొంత ఇంట్రడక్షన్ ఈ భగవద్గీత గురించి ఇవ్వడం జరిగింది. నిన్న మనం అది ఒక అయోధ్య నగరం, ధర్మానికి ప్రతీక. దశరథ మహారాజు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగుతున్నారు. రాముడు యువరాజు. శ్రీరాముడు భక్త శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించి దశరథ మహారాజుకి నిర్మించబడిన ఆయన అటువంటి అయోధ్య నగరంలో శ్రీరాముడు యువరాజుగా దశరథ మహారాజుగా పరిపాలన సాగుతున్నటువంటి అయోధ్య నగరాన్ని. శ్రీరాముడికి విద్య, వినయం, శౌర్యం, కరుణ అన్నింటిలోనూ మహోన్నతుడు. అంతటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైనటువంటి శ్రీరామచంద్రుడు యువరాజుగా ఉన్నటువంటి హైదరాబాద్ యువరాజుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి ఒక రకమైనటువంటి హృదయ ఆవేదన కలిగింది. అది ఆయన ఈ లోకాన్ని మొత్తం గమనిస్తూ ఈ జనుడు జననం, మరణం, సుఖదుఖాలు, వృద్ధాప్యం, ఆశలు, నిరాశగా చూసి ఇవన్నింటినీ గమనించాడు. ఆశలు, నిరాశలు, సుఖదుఖాలు, ఇవన్నీ జననాలు, మరణాలు, ఈ లోకంలో ఉన్నాయన్నిటినీ ఆయన కూలకంగా గ్రహించి ఇదంతా ఎందుకు జరుగుతున్నది, ఇదంతా దేని వల్ల జరుగుతుందని ఒక ఉదయ ఆవేదన చెందాడు. బాబు తీవ్రమైన ఒక వైరాగ్యం వచ్చింది. అది లోకం మీదనే ఆయనకు వైరాగ్యం వచ్చింది. ఇటువంటి లోకంలో పుట్టడం ఏంటి అని ఆయన జన్మ తీసుకోవడం ఏంటి అని ఒక బాధ, హృదయావేదన కలిగింది. అంటే ఒక వైరాగ్యం సంభవించింది. నిన్నే మనం చెప్పుకున్నాం, వైరాగ్యం సంభవించింది అంటే అది జ్ఞానానికి దారితీస్తుంది. వైరాగ్యం వస్తేనే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వస్తేనే మోక్షం లభిస్తుంది. ఇది ఫండమెంటల్. మొదట వైరాగ్యం కలగాలి. ఏ వస్తువు మీద వైరాగ్యం కరిగితే అప్పుడు మనం దాని గురించి విచారిస్తాం. ఏమిటి అని మన మనిషికి అశాంతికి కారణం మనస్సు ఏమవుతుంది, ఏదో అది కావాలి, ఇది కావాలి అన్న కోరికలతో నిండి ఉంటుంది. అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. ఒక సంకల్పం, అది దట్ మీన్స్ సంకల్పం. మనసుకు ఒక సంకల్పం వచ్చింది. సంకల్పం రాగానే బుద్ధి దాన్ని ఒక ప్లాన్ వేస్తుంది. ఆ సంకల్పాన్ని సాధించడానికి మనం ఏం చేయాలని బుద్ధి ప్లాన్ చేస్తుంది. ఈ మనస్సు దాని వెంటబడుతుంది మనిషిని. అది సాధించు అని మనసు విపరీతమైనటువంటి కోరికతో అది మనల్ని వెంటాడగానే మానవుడు దాన్ని ఏదో ఒక విధంగా సంపాదించవాలని దానికి రాగద్వేషాలతో కానీ ఇటువంటి విధంగా అన్నిటిలో కూడుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నించినప్పుడు అది ఒక సంతోషం. అది ప్రయత్నం కనుక సార్థకత కాకపోతే దుఃఖం. ఈ విధంగా దుఃఖము, సుఖము రెండు ఒక సంకల్పం కలుగుతుంది.
ఇది తగినప్పుడు మనసు కొన్ని అనేక సంకల్పం, ఈ సంకల్పం నెరవేరింది అనుకోండి, ఇంకో సంకల్పం వస్తుంది. ఆ సంకల్పం రాలేదు అయినా ఇంకో సంకల్పం వస్తుంది. ఒకటికి సాధిస్తారు, ఒకటికి సాధిస్తారు. ఈ విధంగా మనసుకి అంతు పంతు లేకుండా అనేక సంకల్పాలు కలుగుతూనే ఉంటే అన్నింటికి మనం పోరాడుతూనే ఉంటాం. ఒక దశలో అది అలసిపోయే స్థితికి వస్తుంది మనసు కూడా. వచ్చినప్పుడు దానికి వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితి శ్రీరామచంద్రమూర్తి కలిగింది. ఏమిటి జనమరణాలు, ఏమిటి ఈ వ్యవస్థ, ఈ లోకంలో సుఖదుఖాలు ఏంటి, పాపపుణ్యాలు ఏంటి, ఈ కర్మలు ఏంటి, అకర్మలు ఏంటి అన్నది ఒక వైరాగ్యం లభించింది. వైరాగ్యం ఎప్పుడు వచ్చింది ఆయనకి అంటే జ్ఞానం, జ్ఞానం సంభవిస్తున్న దానికి ఒక దారి అన్నమాట. వైరాగ్యం సంభవించిన జ్ఞానం ఆటోమేటిక్గా మనం జ్ఞానం కూడా వెతుకుతాం. ఆ జ్ఞానంలోకి వెతకడం కొరకు ఆయన ఎట్లా వస్తుంది నా జ్ఞానం అని శ్రీరామచంద్రుడు అనుకున్నాడు. అనుకొని ఇట్ట మనాది మనోవేదన పడుతున్నాడు. ఇది దశరథ మహారాజు గమనించాడు. ఏమిటి నా కుమారుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా చింతన పడుతున్నాడు, ఇది ఏమి కారణం, ఎందుకు మదన పడుతున్నాడు అన్న భావంతో ఆయన కూడా బాధపడుతున్నాడు. ఈ సంసారంలో పడటం వల్లనే ఇదంతా జరుగుతుందని రాముని యొక్క ఆవేదనలో వచ్చాడు. ఇదంతా ఈ ప్రశ్న ఇలాంటి సంసారంలో పడటం, ఈ లోకంలో సంసారమే దుఃఖసాగరం అన్న వ్యవస్థకి శ్రీరాముడు ఒక అనుభవానికి వచ్చాడు. కాబట్టి ఈ దుఃఖసాగరం, ఇటువంటి దుఃఖసాగరమైన ఈ సంసారం ఎందుకు, దీనికి అంతు లేదా, దీన్ని ఎలా దాటాలి అనే విషయంలో వచ్చాడు. ఇక నిత్యమైనటువంటి ప్రపంచం ఎంత అనిత్యం, అసుఖమయం, అసుఖం అని బాగా విచారించాడు శ్రీరాముడు. సుఖంలో ఆయన మురిసిపోడు, దుఃఖంలో కుంగిపోడు, సమదృష్టితో నిలుస్తాడు. ఆయన ఇంద్రియ నిగ్రహుడు కావున శ్రీరామచంద్రుడు భగవంతుడు కావున ఆయన ఇంద్రియ నిగ్రహ సుఖం వచ్చినా ఉండడు, దుఃఖం వచ్చినా కలవరపడు. ఒక దృఢ నిశ్చయంతో ఉండేటువంటి మహానుభావుడు. ఈ వశిష్ఠ గీత అంతటి వాడు రాముడికి వైరాగ్యం అంటే ఎందుకు కలిగింది? ఆయన కలగలే అసలు. యాక్చువల్గా రాముడు మనకు బోధ చేయుటకి ఆయన వైరాగ్యం వచ్చినట్టుగా మనకు కనపడుతున్నాడు. వైరాగ్యం అంటే జీవితాన్ని, ఈ సంసారాన్ని వదిలిపెట్టడం కాదు, జీవితాన్ని యథార్థంగా చూడాలి. సంసారాన్ని వదిలిపెట్టకుండా వాస్తవం ఏమిటో తెలుసుకోవాలి, వాస్తవ రూపంలోకి వెళ్ళాలి, వెళ్ళి ఆ విధంగా నడుచుకోవాలి. అప్పుడు మనకు ఈ సుఖ దుఃఖాలు కానీ, ఈ సంసారం కానీ బాధ ఉంటుంది. అప్పుడు ఈజీగా మనం దాటగలం. సంసారంలో ఉన్న అసలు వాస్తవాన్ని ఏమిటి అది తెలుసుకుంటే వాస్తవం, సంసారం వినవసరం లేదు, సంసారం అంటే ఏమిటి అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. అయితే దశరథుడు ఈ మార్పును అని బాధపడుతుంటే శ్రీరాముడు దశరథుడికి ఆందోళన చెంది, మరి ఒకవేళ నా రాముడు ఈ అయోధ్యను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో, ఈ సంసార సాగర్ నుంచి తప్పించుకోవడానికి నన్ను విడిచిపెట్టి పోతాడేమో అని భావం చెందాడు. భావం చెంది దీనికి పరిష్కారం ఎలా అని వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించి, స్వామి, నా రాముడు మనోవేదన పడుతున్నాడు, దీనిని ఎలా నివారించాలి, ఎలా దాన్ని మనం రాముడి వేదన నుంచి మనం దాడగలిగించాలి,
మీరే దాని సమర్థులు అని ఆయన్ని ప్రార్థించాడు. ఎవరితో? దశరథ మహారాజు వాల్మీకిని ప్రార్థించాడు రాముని యొక్క వేదన పోగొట్టడానికి. అంత వాల్మీకి ఏమంటాడంటే అప్పుడు, దశరథ, ఇది నువ్వు భయపడవలసిన పరిస్థితి కాదు. రాముడికి శోకం అనేది లేదు. ఆయన శోకగ్రస్తుడు కాదు, మనోవేద చెందినవాడు కాడు. ఆయనకి జ్ఞానం ఉదయించింది. అది బ్రహ్మజ్ఞానాన్ని ఆయనకు ఉపదేశం చేయించాలి. జ్ఞానం ఎప్పుడు వస్తుందనుకున్నాం మనం, వైరాగ్యం వస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలి? బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. ఉట్టి జ్ఞానం రాగానే సంబరం కాదు. జ్ఞానం వచ్చిందంటే దాన్ని వినియోగించుకోవాలి. ఆ జ్ఞానంతో మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. బ్రహ్మజ్ఞానం పొందడం అంటే బ్రహ్మ విద్యని సాధించాలి. ఆ పరబ్రహ్మ విద్యని, ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని, ఆయన స్వరూపం ఏమిటి అసలు అనేది మనకి ఆ బోధని ఆయనకు చేయించాలి. కావున నువ్వు రాముడికి బ్రహ్మజ్ఞాన బోధ ఉపదేశింపు చెయ్యి. ఆయన అప్పుడు రాముడు ఈ లోకానికే ఆదర్శవంతుడు అవుతాడు. రాముడు చెప్పిన బోధ లోకానికి ఆదర్శవంతమై తీరుతుంది. కావున నీవు ఎమ్మటే అతనికి బోధ బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేయించు. దీనికి తగినవాడు వశిష్ఠ మహర్షి. కావున నీవు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించు అని తెలిపినాడు. ఇంతలో అదే సమయం మళ్ళా రాజ్యానికి వెళ్ళిపోయాడు. రాజ్యానికి పోయిన తర్వాత రాముడికి బోధ చేయించాలన్న ఉద్దేశంతో నిశ్చయించుకున్నాడు. అంతలో ఆ వశిష్ఠ మహర్షి అయోధ్యకి వచ్చినాడు. ఆ తరుణంలో కాదికి పోయి మనం గూడి పోయినట్టుగా ఆ వశిష్ఠ మహర్షి దగ్గర పోయేప్పుడు వశిష్ఠ మహర్షి అయోధ్య నగరానికి వచ్చాడు. ఇక దశరథ మహర్షి సంతోషపడి రామునికి బ్రహ్మజ్ఞానం బోధ చేయించాలి అని వశిష్ఠ మహర్షి దగ్గర ఆయన బాధను చెప్పుకున్నాడు. రాముడి పరిస్థితి మొత్తం ఆయనకి వివరించాడు. మొట్టమొదట వైరాగ్యం వినా జ్ఞానం చ మోక్షం కథంచన. వైరాగ్యాత్ ప్రకృత జ్ఞానం, జ్ఞానాత్ మోక్ష ప్రసిద్ధతి. వైరాగ్యం వినా జ్ఞానం. వైరాగ్యం లేకపోతే జ్ఞానం లేదు. అంటే మోక్ష కథంచన. ఇక మోక్షం ఎక్కడ వస్తుంది? జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. మన వైరాగ్యంతో జ్ఞానం రావాలి, జ్ఞానంతో బ్రహ్మజ్ఞానం రావాలి. బ్రహ్మజ్ఞానం అంటే మోక్షం. కాబట్టి వైరాగ్యం వచ్చింది మంచిది, అది ఏం కాదు. దానివల్ల జ్ఞానం వస్తుంది, దానివల్ల మోక్షం కూడా తద్వారా వస్తుంది. కాబట్టి వైరాగ్యం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే మోక్షం లేదు అని నువ్వేం భయపడిన అవసరం లేదు మహారాజా. రామునికి బ్రహ్మజ్ఞాన బోధ నేను చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ రామునికి వచ్చిన చెప్పాడు, విస్తారంగా చెప్పాడు. ఇది రామునికి ఈ వైరాగ్యం ఇందాక మనం అనుకున్నట్టుగానే శోకం ఆయనకి లేదు. శోకం కాదు, జ్ఞాన లక్షణం మనం అనుకున్నాం. అందుకే పదే నేను మీకు చెప్తున్నది ఏమనుకోమండి, వైరాగ్యం కంపల్సరీ. వైరాగ్యం వస్తేనే జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు రాముడికి సంభవించింది అదే. ఇది మొట్టమొదటి అడుగు. వైరాగ్యం అనేది మొదటి అడుగు. తరువాత మోక్షంకి అది దారితీస్తుంది. కాబట్టి రాముడు సాధారణ మానవునిగా జన్మించడం వలన ఆయనకు కలిగినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇక ఆ స్థితి కలిగింది కనుక, రాముడి వైరాగ్యం వచ్చింది కనుక ఆ జ్ఞానం కలిగింది. ఇప్పుడు అతనికి బ్రహ్మజ్ఞాన బోధ చేస్తే అసలు మనిషి స్తరించడానికి
ఎలా అనేది వశిష్ఠుడు ఈ రాముడు ఇద్దరు ప్రశ్నలతో ప్రశ్నించుకొని ఆ వశిష్ఠుడు రాముడు బోధించాడు. అది మనం రేపటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. జయ శ్రీరామాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.